మన రాప్తాడ్ నియోజకవర్గం సంబంధించినటువంటి సమన్వయకర్త వైఎస్ఆర్సీపీ పార్టీకి సమన్వయకర్త ఆయన మీద ఎంఎస్ రాజు మడకశిర ఎమ్మెల్యే గారు చాలా దుర్భాషమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నువ్వు అక్రమంగా సంపాదించావని చెప్తే ఆయనకి డెడ్ లైన్ పెడుతున్నాడు ఈ ఎంఎస్ రాజు గారు. అయ్యా ఎంఎస్ రాజు గారు, నువ్వు నిజంగా సచ్చినుడు అయితే నీకు ఇదే మడకశిర ప్రాంతానికి సంబంధించినటువంటి సర్వే నంబర్ 87లో 10 ఎకరాలు ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఒక బోయ సామాజిక వర్గానికి మధ్యలో ఎంఆర్పిఎస్ అనే ఒక జెండాలు పెట్టి నువ్వు ఆ 10 ఎకరాల్లో కబ్జా చేసింది వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మరి అదే కాదంగా ఇటీవల కాలంలో మీరు వైన్ షాపులో 30% మీకు వాటా, నాకు తెలిసినటువంటి సమాచారం. ప్రతి చోట మరి బెల్ట్ షాపుల్లో నెలకు 50,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ వాస్తవం కాదా? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు వాస్తవంగా మాట్లాడితే ఆయనకు ఒరే చెప్పు అని మీరు నానా దుర్మార్గమైనటువంటి భాషను మాట్లాడుతున్నారు. దాన్ని మేము తీవ్రంగా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. భవిష్యత్తులో మీరు ఇటువంటి మాటలు కూడా మాట్లాడద్దండి. ఎందుకంటే నువ్వు నారా చంద్రబాబు గారి యొక్క శిక్షిత, నారా లోకేష్ బాబు గారి యొక్క బినామీ, నువ్వు ఈవీఎంల ఎమ్మెల్యేవయ్యా. నువ్వేం నిజమైన ఎమ్మెల్యే కాదే స్వామి గెలిచిండేది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. దళితులం అని చెప్పి మీసం నీడుతున్నావు కదా, ఇదే దళిత జాతిని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటీవల నారా లోకేష్ బాబు గారు ఇవ్వచ్చు, మళ్ళా రఘురామకృష్ణరాజు దళితుల ఓట్లు మాకు అవసరమే లేదని చెప్పి రాజ్యాంగాన్ని తొమ్మిదిలో ఏదో ఫార్మాలిటీ కోసం అని చెప్పి మీడియా ముందర మమ్మల్ని అవహేళన చేసినప్పుడు నువ్వు ఎక్కడ పోయినావయ్యా? దళితుల మీద దాడులు చేస్తున్నప్పుడు నీ నోరు ఏమైందయ్యా ఎంఎస్ రాజు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మరొకసారి మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మీకొకరికే కాదు, అన్నీ కూడా మాకు ఉంటాయని చెప్పి గుర్తు చేసుకుంటూ మీరు వెంటనే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్సీ సెల్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా నేను డిమాండ్ చేస్తున్నాను. మరి ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులందరికీ, మరి మీడియా సోదరులందరికీ, మా సమన్వయకర్త బిఎస్ మంబుల్ అన్నకే హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటూ జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రావు.